హైదరాబాద్ లూలు మాల్కి స్వాగతం అగైన్. నేను ఆల్మోస్ట్ ఇరిగిపోయిద్దేమనుకున్నా ఇది నేను, బట్ హౌఎవర్ మేనేజ్ చేశాను. బట్ ఇక్కడ మామూలుగా షూటింగ్ గేమ్స్ అవన్నీ ఉన్నాయి. ఈరోజు ఈ వ్లాగ్లో నేను చూపించేది ఏంటంటే మిగతా 4 floors ఆఫ్ లూలు మాల్ అనమాట. బట్ అదే కాదు, మనకేంటంటే ఇక్కడ సీ ఫుడ్, నేను ఇక్కడ చూసిన సీ ఫుడ్ నేను ఎక్కడ చూడలేదనమాట. అంత వెరైటీస్ ఆఫ్ సీ ఫుడ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. టూనా నుంచి, ఆక్టోపస్ నుంచి, దాని తర్వాత మనకి క్రాబ్స్, ఫ్రాన్స్, ష్రిమ్, దాని తర్వాత టైగర్ ఫ్రాన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అది పక్కన సీ ఫుడ్ అయితే ఇటు వచ్చేసి మనకి మీట్స్ ఉన్నాయన్నమాట. 1-2 కాదు, ఇక్కడ మీట్స్లో కొన్ని రకాలైతే ఉన్నాయన్నమాట. ఇక్కడ పాయా ఉంది, బోటీ ఉంది, దాని తర్వాత వచ్చేసి లివర్ ఉంది, హార్ట్ ఉంది, బోటీ ఫ్రై ఉంది, రివర్ ఫ్రై ఉంది, హార్ట్ ఫ్రై ఉంది. దాని తర్వాత వచ్చి మనకి ఫుల్ బాడీ మటన్ ఉంది, హాఫ్ బాడీ మటన్ ఉంది, ఫుల్ బాడీ చికెన్ ఉంది, మటన్ చాప్స్, ఫుల్ చాప్స్, లివర్, కిడ్నీస్ ఆఫ్ మటన్ అండ్ ఆల్సో ఫుల్ బాడీ మటన్, గోట్ హెడ్, మటన్ మీట్ బాల్స్ అండ్ 30 types ఆఫ్ సీ ఫుడ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. 1-2 కాదు. లూలు మాల్కి ఈరోజు గోడగాలు చేయడం అయితే సెల్లార్ నుంచి 2 రకాలుగా వెళ్ళొచ్చు అనమాట. నార్మల్గా లిఫ్ట్ కూడా ఉంది. మేమైతే ఎస్కలేటర్ నుంచి వెళ్ళాము. అండ్ ఆల్సో మనకి పెద్ద మాలే కానీ కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. ఎగ్జాక్ట్గా అక్కడ రాసి ఉంటారనమాట, ఎల్జీ అని, జీ అని, లేకపోతే 1st floor 2nd floor అని. యాక్చువల్లీ మా తమ్ముడు లాస్ట్ టైం వచ్చాడనమాట ఇక్కడ లూలు మాల్ హైదరాబాద్ వచ్చినప్పుడు. సో తనకి ఎగ్జాక్ట్లీ తెలుసు. అప్పుడు దాకా ఇక్కడ నేను ఒక క్రీమ్ స్టోన్ లాంటిది, ఇక్కడ స్టోన్తో ఐస్ చేస్తారు కదా, చూశాను ఇక్కడ. నేను దూరం నుంచి చూసేసాను, జనాలు ఎక్కువ అక్కడ తీసుకుంటున్నారు. సో నార్మల్గా ఏంటంటే ఒక ఒరిజినల్ ఏంటి మనకి రోల్ ఏదైతే చేస్తారో ఐస్ కింద మనకి స్టోన్ ఐస్లా ఉండిద్ది కదా మనకి, అది మన విజయవాడలో కూడా చేస్తారు. బట్ హౌఎవర్ అంత స్మూత్గా అయితే అది బయటికి రాదు ఐస్. నార్మల్లీ నేను చూశాను, చాలాసార్లు తిన్నాను కూడా. ఎస్పెషల్లీ వేరే ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తిన్నాను నేను ఇక్కడ తిన్నది ఏంటంటే ఓరియో తిన్నాను అనమాట. సో అప్పుడు ఓరియో రోల్స్ అంటారు దాన్ని. సో అది తిన్నాను. ఇక్కడ 4 rolls ఇస్తున్నారు. ఒక కాస్ట్ వచ్చేసి 200-300 ఉంది కాస్ట్. సో ఎక్కువగానే ఉండిద్ది కాస్ట్, బట్ టేస్ట్ ఈజ్ రియలీ అమేజింగ్. సో నార్మల్లీ ఏంటంటే నోట్లో పెట్టంగానే కరిగిపోతూ ఉండిద్ది అనమాట ఈ ఐస్ ఏదైతే ఉందో. అండ్ ఆల్సో కింద మీరు చూస్తున్నారు కదా స్టోన్, అది మొత్తం ఐస్తో తయారైద్ది అనమాట స్టోన్. అది మొత్తం నార్మల్గా వదలంగానే మొత్తం వైట్ అయిపోయింది అనమాట ఐస్ లాగా. మళ్ళీ దాని మీద మనకు ఫ్లేవర్స్ ఏవైతే కావాలో ఆ స్టోన్ మీద వేస్తారు. వేసిన తర్వాత మొత్తం ఫ్లాట్ లాగా చేస్తారు అనమాట, చపాతీ లాగా. ఆ ఫ్లేవర్ ఏదైతే ఉందో ఇలా రోల్స్ లాగా బయటకు వచ్చింది. బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ ఆల్సో అటు పక్కకు వస్తే కుల్ఫీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆరెంజ్ కుల్ఫీ ఉంది, రోజ్ కుల్ఫీ ఉంది, చాక్లెట్ కుల్ఫీ ఉంది, దాని తర్వాత మ్యాంగో కుల్ఫీ ఉంది, మనకు వచ్చేసి ఇంకా డార్క్ చాక్లెట్ కుల్ఫీ అయితే ఉంది. అండ్ ఆల్సో కేసర్ బాదం కుల్ఫీ అయితే ఉందన్నమాట. అండ్ ఆల్సో ఇక్కడ మనకి పక్కనే ఈ ఫ్లోర్లోనే మనకి ఇందాక నేను చూపించా కదా, సో అవి ఉంటాయన్నమాట తీసుకోవడానికి. దుబాయ్ మాల్ అనమాట. సో హైదరాబాద్లో పెట్టారు ఇది. దిస్ ఇస్ వెరీ ఫేమస్ మాల్. చూస్తున్నారు కదా ఎగ్స్ ఎలా ఉన్నాయి అక్కడ. యూ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎగ్స్. క్విల్ ఎగ్ అంటారు దీన్ని. క్విల్ ఎగ్ అంటే అది ఒక చికెన్ ఎగ్. మామూలు చికెన్ ఎగ్స్ అండ్ క్విల్ ఎగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, మీరు చూస్తున్నారు కదా. సో దిస్ ఈస్ ద ఎగ్ స్టార్టింగ్ ఫ్రమ్ 185 to 279. అవన్నీ ఉంటాయన్నమాట నార్మల్గా ఇక్కడ మనకి. ఎస్పెషల్లీ గ్రోసరీ మార్క్స్ ఏవైతే ఉన్నాయో మనకి అవన్నీ ఇక్కడ ఒక ఫుల్లీ ఫ్లెడ్జ్డ్ దాంట్లో అయితే మనకి. సో అలా ముందు కొంచెం నడుచుకుంటూ వస్తే మీకు ఇక్కడ పెద్ద ట్రబ్ లాంటిది కనిపిస్తుంది. ఆ ట్రబ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీ ఫుడ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మీరు చూస్తుంది స్మాల్ ఫిషెస్, దాని తర్వాత వచ్చేసి క్రాబ్స్ ఉన్నాయి, అండ్ తర్వాత స్నేక్ ఫిషెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ష్రిమ్, టైగర్ ఫ్రాన్స్ ఇందా చెప్పా కదా. అండ్ ఆల్సో మనకి క్రాబ్స్లో వేరే రకాలైతే ఉన్నాయన్నమాట క్రాబ్స్లో. సో ఇది నేను ఎక్కడ చూడలేదు. నార్మల్గా ఏంటంటే మనకి ఇంత ఫ్రీగా పెట్టేది నేను హైదరాబాద్లోనే వచ్చి చూస్తాను అనమాట, మన విజయవాడలో లేదు కాబట్టి. బట్ హౌఎవర్ మన విజయవాడలో కూడా లూలు మాల్ పెడుతున్నారని విన్నాను. అది ఉంటే చాలా ఇంకా బాగుండిద్ది. సో వీ కెన్ గ్రో. యాక్చువల్లీ ఇక్కడ మనం చూస్తున్నాం కదా సీ ఫుడ్స్ ఎలా మీకు పెట్టారో, ఐస్ కింద పెట్టి దానిపైన సీ ఫుడ్స్ అయితే పెట్టారనమాట. చాలా అయితే ఫిషెస్ అయితే ఉన్నాయి అండ్ ఆల్సో ఫ్రాన్స్. ఇటు పక్కకు వస్తే ఇంకా మనకి నేమ్స్ అయితే చిన్నగా ఉన్నాయి అనమాట, నాకు తెలియలేదు. ఇది పాంఫ్లెట్ ఫిష్ అంటారు కదా, ఇది కొంచెం ఇక్కడ బెంగళూరులో బాగా ఫేమస్ ఫిష్. పొట్లంలో వేసి కాల్చి ఇస్తారు.
ఆ ఫిష్ కూడా ఉంది. నేను ఇది టూనా అనుకున్నా, బట్ ఇది టూనా కాదంట, ఏదో డిఫరెంట్ స్పేర్ ఫిష్ ఏదో అంటారంట దీన్ని. బట్ ఎగ్జాక్ట్లీ టూనా లాగే ఉంది. ఇట్స్ హ్యూజ్ బిగ్ సైజ్ అనమాట. ఆఫ్ కోర్స్ రేట్స్ కూడా చాలా అలానే ఉంటాయి ఇక్కడ. ఇంకా నెక్స్ట్ మనకు వచ్చేస్తే ఓన్లీ మీకు పార్ట్స్ కావాలంటే చిన్న చిన్న పీసెస్ లాంటిది వాళ్ళు కేజీస్లో మీకు ఇస్తారనమాట, గ్రామ్స్లో అలా ఇస్తారు. మీకు అలా అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఫుల్ ఫిష్ అయినా తీసుకోవచ్చు. పైన చూస్తున్నారు కదా 549 అండ్ ఆల్సో 2000 అలా ఉన్నాయన్నమాట రేట్స్, విచ్ ఆర్ ద హెవీ రేట్స్ అనొచ్చు. ఎందుకంటే మన సీ ఫుడ్ కాబట్టి ఇట్స్ అఫ్ కోర్స్ ఇస్ హెవీ రేట్స్. చూస్తున్నారు కదా పైన. ఇంకా ఇవి రకాలేమో తెలియదు నాకు, అది నాకు తెలిసి రెడ్ ఫిష్ లా ఉంది, అది టేస్టీగా ఉండిద్దేమో. బట్ ఇంకా పెద్ద ఫిష్లు కూడా ఉన్నాయి లోపల, ఐస్ లోపల. అండ్ ఆల్సో మనకి ఇక్కడ వచ్చేసి ఫ్రాన్స్ అండ్ ఆల్సో ఇలా చూపించా కదా సేమ్ అదే. యాక్చువల్లీ నేను ఒకటి ఇల్లు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ నేను అక్కడికక్కడే మీకు ఫ్రెష్గా తీసుకుంటే మీకు ఒక రకమైన సాటిస్ఫాక్షన్ అయితే ఉండిద్ది అనమాట. మార్కెట్స్లో అది తీసుకోకుండా ఇక్కడ మెట్రో సిటీస్లో ఏంటంటే ఇక్కడ అలా తీసుకుంటూ ఉంటారు. ఫ్రెష్గా తీసుకుంటే ఒక రకమైన సాటిస్ఫాక్షన్. అండ్ ఆల్సో మీకు పీసెస్లో అయినా మీరు తీసుకోవచ్చు. బాక్సుల్లో అయితే కూడా డెఫినెట్లీ పక్కన అమ్ముతున్నారు అనమాట. అండ్ ఆల్సో క్యాట్ ఫిషెస్ అండ్ ఆల్సో ఇక పండు మచ్చి అంటారు కదా, పండు ఫిషెస్ అవి కూడా ఉన్నాయన్నమాట. తెలుగులో చాలా చాలా రకాల నేమ్స్ అయితే ఉన్నాయి, నాకు తెలియదు నాకు. బట్ హౌవెవర్ ఇక్కడ రాసి ఉన్నాయి, మీకు తెలుస్తూ ఉండిద్ది ఇక్కడికి వస్తే. అటుపక్క లెఫ్ట్కి వస్తే అక్కడే మనకి ఏంటంటే మటన్స్లో రకాలు అండ్ ఆల్సో చికెన్లో రకాలు అయితే ఉన్నాయి, మసాలాస్. అండ్ ఇది సీ ఫుడ్తో మసాలాస్ అనమాట. రా సీ ఫుడ్ అయితే రా సీ ఫుడ్ మీరు తీసుకోవచ్చు, విచ్ ఈస్ ఫ్రాన్స్, రా ఫ్రాన్స్ ఏవైతే ఉన్నాయో టైగర్ ఫ్రాన్స్ అవన్నీ బాక్స్లో తీసుకోవచ్చు. కాదు మీకు మసాలా కావాలి అంటే ఫ్రాన్స్లో మీరు మసాలా వేయించుకొని అది బాక్సెస్ అయితే ఉంటాయన్నమాట, రెడ్ కలర్ బాక్సెస్ అవన్నీ ఉంటాయన్నమాట. విచ్ ఈస్ స్టార్టింగ్ నాకు తెలిసి 300, 500, 600, 500 ప్లస్సే ఉంటాయి మ్యాక్సిమం. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఇంటెస్టైన్స్ ఆఫ్ గోట్స్ లోపల ఏంటంటే మనకి మటన్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో లోపల పార్ట్స్ అవన్నీ బాక్సుల్లో ఉన్నాయన్నమాట. హార్ట్ కానీ, లివర్ కానీ, కిడ్నీ కానీ, తర్వాత మనకి మటన్ హెడ్ కానీ, పాయా కానీ, లేకపోతే మటన్ టంగ్ కానీ, లేకపోతే చికెన్ ఇవి చాలా అయితే మన పార్ట్స్ ఏవైతే ఉన్నాయో చికెన్ కిడ్నీతో పాటు మనకి అక్కడ చిన్న చిన్న చికెన్ హార్ట్తో పాటు అన్నీ ఉన్నాయన్నమాట మనకి మటన్లో. ఇక్కడ చికెన్ మటన్ ఆఫ్ కోర్స్ ఉన్నాయి ఇక్కడ, విచ్ ఆర్ రియలీ అమేజింగ్ టు సీ. నాకేంటంటే మటన్ ఎక్కువ అంత ఇష్టపడను, బట్ చికెన్ ఐ లవ్. సో ఇది లివర్ అనమాట, చికెన్ లివరు ఏదో అంటారు దాన్ని. సో అవి చాలా రకాలైతే ఉన్నాయన్నమాట. నేను ఆక్టోపస్ని కూడా చూసాను అటువైపు, బట్ అవి ఐస్ బాక్సుల్లో లోపల ఉన్నాయి ఆక్టోపస్, సో అందుకే చూపిలేకపోయాను. బట్ హౌవెవర్ ఏంటంటే మీకు ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీరు నార్మల్లీ మీరు రా అయినా తీసుకోవచ్చు, లేకపోతే విత్ మసాలాతో పాటు అయినా మీరు తీసుకోవచ్చు అనమాట. సో మ్యాక్సిమమ్ విత్ మసాలా చూడండి, స్పైసీ మటన్ అని రాసింది 799 అని. దాని తర్వాత మనకి మటన్ది లెగ్ ఏదైతే ఉందో లెగ్ పార్ట్ మొత్తం ఉందన్నమాట. దాని తర్వాత మనకి మటన్ చాప్స్ ఏవైతే ఉన్నాయో అవి. దాని తర్వాత ఇది వచ్చేసి మనకి మటన్ నెక్, మటన్ చాప్స్ ఇవి. దాని తర్వాత మటన్ స్టేక్ లాంటిది కూడా ఉంది. దాని తర్వాత మనకి మటన్ మీన్స్ అంట. దాని తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ మటన్ లెగ్ అది అంటారు కదా, మొత్తం ఫుల్ బాడీ మటన్ కూడా మీకు అటువైపు ఉండిద్ది. మొత్తం చూపిస్తాను నేను చిన్న చిన్న షార్ట్స్ కూడా ఇప్పుడు తీసానమాట, ఇవి మొత్తం చూపిస్తున్నట్టు ఏవైతే ఉన్నాయో. ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ యూనిక్. యాక్చువల్లీ ఇది మటన్ ఇంటెస్టైన్స్ అండ్ ఆల్సో అది మటన్ పాయ ఏంటంటే కొంచెం హెయిర్ మొత్తం తీసేస్తే అలా ఉండిద్ది. మామూలు కాల్చేయవచ్చు మీరు ఇంటికి వెళ్ళి లోపల కుక్కర్లో పెట్టుకొని అది పాయా చేసుకుంటే ఇంకా రోటీలో తింటాయి. ఇది ఫుల్ బాడీ మటన్ అన్నమాట. సో అలా పడుకోబెట్టారు ఫుల్ బాడీ మటన్ని. సో యా అసలు జనాలు అయితే ఎగిరెగిరి చూస్తున్నారు అనమాట ఇక్కడ వచ్చి. అండ్ ఆల్సో తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, బాక్సెస్ తీసుకెళ్ళిపోతున్నారు కొంతమంది మొత్తము ఫిష్ అయితే అది తీసుకెళ్ళిపోతున్నారు. కొంతమంది ఏమో 5 పీసెస్ అయితే తీసుకెళ్ళిపోతున్నారు. కొంతమంది ఉట్టి బోటీ తీసుకెళ్తున్నారు అనమాట, ఎందుకంటే హైదరాబాద్లో బోటీ బాగా ఇష్టంగా తింటారు. అండ్ ఆల్సో ఆ బోటీ బాక్సులు కూడా ఉన్నాయన్నమాట. అవి కొంచెం తక్కువ రేట్లు ఉన్నాయి, అండర్ 100 అలా ఉన్నాయన్నమాట. ఇంటెస్టైన్స్ అండ్ ఆల్సో మనకి హార్ట్, లివర్ ఏదైతే మనకి ఇక్కడ బ్లడ్ క్లాట్ ఏదైతే ఉండిద్దో అది కూడా ఇష్టంగా తింటారు. అవి కూడా ఉన్నాయన్నమాట బాక్సులు, చిన్న చిన్న బాక్సుల్లో ఉన్నాయి. అండ్ ఆల్సో అఫ్కోర్స్ ఈ పెద్ద మటన్ వచ్చేసి మనకి 799 హోల్ మటన్ అని ఉంది. ఐ థింక్ విచ్ ఈజ్ 799 అని ఉంది,
బట్ అది ఇంకా ఎక్కువ ఉండిద్దేమో అని నా ఒపీనియన్. ఏంటంటే ఇక్కడ వాళ్ళు కట్ చేసి ఛార్జ్ కూడా నాకు తెలిసి తీసుకుంటారు, అది నేను అడగలేదు. మ్యాక్సిమం వాళ్ళు కట్ చేసి ఇచ్చేస్తారు మీకు నార్మల్లీ. ఫ్రెష్గా మీరు ఇంటికి పోతూ ఉండొచ్చు అనమాట. ఇక్కడ ఒక మనిషి ఉన్నారు కట్ చేయడానికి. సో అది మీరు ఏం కావాలంటే అది మొత్తం చూస్ చేసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు మొత్తం కట్ చేసి ఫ్రెష్గా నీట్గా వాటర్తో మీకు ప్రెజెంట్ చేసి ఇస్తారనమాట. ఈవెన్ ఇట్ ఈస్ అ ఫిష్, ఈవెన్ ఇట్ ఈస్ అ మటన్, చికెన్ ఏదైనా కానీ మీకు వాళ్ళు ఫ్రెష్గా కట్ చేసి మీకు ఇస్తారనమాట, విచ్ ఈస్ రియలీ అమేజింగ్. అండ్ ఆల్సో ఈ బాక్సెస్ ఇందాక మీకు చెప్పాను కదా, అవి చిన్న చిన్న స్నేక్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అవి కావు, అవి ఇంటెస్టైన్స్. అండ్ ఆల్సో ఇది మటన్ హెడ్, బాగా ఇష్టంగా తింటారు కొంతమంది. ఇది మొత్తం కాల్ చేసి బాక్సుల్లో ఇచ్చేస్తున్నారు అనమాట. ఇవి చిన్న చిన్న బాక్సుల్లో కింద మొత్తం హెడ్స్ అవి. సో దాని తర్వాత ఇది వచ్చేసి మనకి మటన్ లివర్ అనుకుంటా ఇది. ఆ బాక్సుల్లో అయితే కూల్గా అయితే ఉన్నాయి బాక్సుల్లో. అండ్ ఆల్సో ఇది కిడ్నీస్, మటన్ కిడ్నీస్ అయితే బాక్సుల్లో ఇచ్చేస్తాను. ఇందాక నేను చెప్పాను కదా ఇంటెస్టైన్స్ అండ్ ఆల్సో బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో బాక్సుల్లో ఇచ్చేస్తాను. ఇది మటన్ गुर्दे हैं तो ये गुर्दे हैं, 5 गुर्दे मिलते हैं इसमें. ये क्या बोटी है, ये बोटी है. ఇది మటన్ ఇంటెస్టైన్స్ అనమాట, ఇందాక చెప్పా కదా. సో అవి మామూలుగా ఏంటంటే ఇష్టంగా కొంతమంది తింటారు, అవి పైపుల్లా ఉంటాయి అన్నమాట ఇవి. సో ఇవి మటన్ త్రోత్ అనుకుంటా మటన్ది. అవి నేను మీకు ఎందుకు అంత డీటెయిల్గా చెప్తున్నాను ఎందుకంటే మీకు తెలియాలి కాబట్టి. ఇది మటన్ హార్ట్, మేము 3 ఉన్నాయి ఇక్కడ. సో ఇది కూడా మామూలుగా రేట్స్ వచ్చేసి ఇంకా పెద్ద బాక్సులు అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి రేట్స్. సో ఇవన్నీ బాక్సుల్లో పెట్టి కొంచెం నీట్గా అలాగా అరేంజ్ చేశారనమాట ఇక్కడ లులు మాల్లో, విచ్ ఈస్ వెరీ అమేజింగ్. అండ్ ఆల్సో పీపుల్ హూ లవ్ టు కమ్ ఓవర్ హియర్ నాట్ ఓన్లీ టు బై ద గ్రోసరీసే కాకుండా దే కెన్ ఆల్సో బై ద సీ ఫుడ్ అండ్ ఆల్సో మటన్, చికెన్ ఏదైతే అది మనకి చాలా అయితే సౌలభ్యంగా ఉన్నాయన్నమాట మొత్తం ఇక్కడ మీరు చూస్తుంటే. విత్ మసాలాస్ ఏంటంటే రాగా ఇచ్చేస్తారు, బట్ వీళ్ళ దగ్గర ఏంటంటే ఆప్షన్ ఇంకోటి ఉంది, విత్ మసాలాస్తో కూడా ఆప్షన్ ఉంది వీళ్ళ దగ్గర. అది చాలా బాగుందన్నమాట. అండ్ ఆల్సో ఇవన్నీ ఇందాక చూపించాక మసాలాస్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా మీరు రూమ్ ఉంటే ఇంటికి వెళ్ళి మీరు నార్మల్గా మీరు కుక్ చేసుకొని డైరెక్ట్గా తినేవచ్చు అనమాట. అంత ఈజీ ఇది ఈ బాక్సులు తీసుకెళ్తే. సో అలా ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి చికెన్వి రకాలు వచ్చేసినాయి. ఇక్కడ మనకి ఇందాక దాకా మనం మటన్ చూసాం కదా, ఇప్పుడు చికెన్వి రకాలు వచ్చేసినాయంట. ఫుల్ బాడీ చికెన్, ఫుల్ బాడీ ఏదైతే మనకి బోన్లెస్ బోన్ అండ్ ఆల్సో మనకి స్కిన్. దాని తర్వాత మనకు వచ్చేసి చికెన్ లెగ్ పీసెస్ అండ్ ఆల్సో నాటు చికెన్, అది కొంచెం బాయిల్ చికెన్ కూడా నాటు చికెన్, చిన్న చికెన్స్ ఉంటాయి. మనకి క్విల్ ఉంది, దాని తర్వాత మనకి క్విల్ లెగ్స్ ఇందాక చూపించాను కదా అది. అండ్ ఆల్సో సేమ్ ఇక్కడ జనాలు ఎక్కువ తీసుకుంటున్నారు చికెన్ కాబట్టి ఇక్కడ తీసుకుంటున్నారు జనాలు. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా మీరు ఏం చూస్ చేసుకుంటారో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి అప్పుడప్పుడుగా ఇచ్చేస్తారనమాట మీకు కోసి. అండ్ దాని తర్వాత బాయిల్డ్ చికెన్ ఉంది ఇక్కడ, అంటే బాయిలర్ కోడి అంటారు కదా, కోడిలో డిఫరెంట్ రకాలు అయితే ఉన్నాయన్నమాట, విత్ స్కిన్ వితౌట్ స్కిన్. అండ్ దాని తర్వాత మనకి లెగ్ పీసెస్ అయితే నాకు తెలిసి నేను 10 లెగ్ పీసులు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెగ్ పీసెస్ విత్ మసాలాస్ అయితే చూసాను అనమాట. గ్రీన్ చట్నీ కానీ, లేకపోతే మనకి షేజ్వాన్ చట్నీ కానీ, లేకపోతే ఓన్లీ సాస్ కానీ, మనకి ఇండియన్ మసాలాస్ కానీ, తందూరి కానీ, లేకపోతే గ్రిల్ కానీ, ఇవన్నీ మనకి ఇక్కడ చికెన్ కౌంటర్లో అయితే ఉన్నాయన్నమాట. సో దాని తర్వాత ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత మేము పైకి వచ్చేసాం ఇంకా. సో పైకి వచ్చేస్తే ఇక్కడ మనకి 4 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ ఫ్లోర్ వచ్చేసి మూవీస్ అండ్ గేమ్స్కి, అఫ్కోర్స్ ఇట్స్ రొటీన్ది. అండ్ ఆల్సో కింద ఫ్లోర్ వచ్చేసి మనకి ఏంటంటే క్లోతింగ్ అండ్ ఆల్సో వాచెస్, మీకు ఏమైనా కావాలంటే బాడీ షాపింగ్ మొత్తం మీరు కింద ఫ్లోర్లో అయితే మీరు చేయొచ్చు అనమాట. సో అంత బాగుంది. ఏంటంటే కొంచెం ఇక్కడ స్పేస్ ఏదైతే మీకు కనిపిస్తుందో అక్కడ అలా ఉందన్నమాట. కింద కూడా స్పేస్ ఉంది, పైన ఉంది. అండర్ గ్రౌండ్ 2 సెల్లార్స్ అయితే ఉన్నాయి, నేను ఇందాక చెప్పా కదా. సో అది అండ్ దిస్ ఈస్ ద లులు మాల్. మ్యాక్సిమం మొత్తం కవర్ చేయడానికి నేను ఇది తీశానమాట. అండ్ మా అన్నయ్య వాళ్ళతో వచ్చాను. అండ్ ఇక్కడ హైదరాబాద్లో లులు మాల్ రాలేకపోతే మేము ఎప్పటి నుంచో అనుకున్నాం లులు మాల్ వెళ్ళాలని. సో అది ఇక్కడ మనము కొంచెం పైకి వచ్చేస్తే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రకరకాలమైన ఇక్కడికి మనకి వాచెస్ ఏవైతే వాచ్ షాప్ కూడా నేను వెళ్ళాను. నాకు వాచెస్ అంటే కొంచెం బాగా ఇష్టం అనమాట. సో అది చూడడానికి నార్మల్లీ అండ్ ఆల్సో రేట్స్ మామూలుగా అయితే లేవన్నమాట. సో ఇది ఆ ఫ్లోరే, సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఇది.
ఇంకా పైన ఇంకో సెకండ్ ఫ్లోర్ అయితే ఉండిద్ది అనమాట. అండ్ డెఫినెట్లీ క్లోతింగ్ సెక్షన్ అండ్ డిజైనరీ కూడా ఎలా ఉన్నాయంటే మనకి ఫ్లోర్స్లో చిన్న ఫ్లోర్లు కింద మామూలుగా ఉంది, పైకి వస్తే పెద్దగా ఉంది కనిపిస్తుంది కదా, సో అలా. అండ్ ఆల్సో 2 ఎస్కలేటర్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో అయితే వీఆర్ జస్ట్ గోయింగ్ అనమాట. ఇప్పుడు జస్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఏ బ్రాండ్స్ ఉండాలో మనకి ఆ బ్రాండ్స్ అయితే డెఫినెట్లీ ఇక్కడ లులు మాల్లో ఉన్నాయి, మీకు తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట. న్యూ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో మీకు. అండ్ ఆల్సో మూవీ లవర్స్ అయితే డైరెక్ట్లీ లిఫ్ట్లో మీకు పైకి వెళ్ళిపోవచ్చు, ఓన్లీ మూవీస్ చూడాలి అంటే మీరు. అండ్ ఆల్సో గేమింగ్స్కి. అండ్ ఇది ఫుడ్ కోర్ట్. సో ఈ ఫుడ్ కోర్ట్లో అయితే పైన ఉండిద్ది అనమాట. ఇది ఫుడ్ కోర్ట్, ఇది ఎండింగ్ ఉండిద్ది కదా మనకి ఫుడ్ కోర్ట్. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఎన్ని స్టాల్స్ ఫుడ్ కోర్ట్లో నేను ఫస్ట్ టైం అనమాట చూడడం. మ్యాక్సిమం ఎన్ని స్టాల్స్ అయితే ఉండవు, తక్కువ ఉంటాయి. బట్ ఇది అఫ్కోర్స్ ఇట్స్ లులు మాల్. సో నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఆర్ కమింగ్ అండ్ ఆల్సో నెంబర్ ఆఫ్ షాప్స్ విత్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో మన ఫుడ్లో. సో అన్నీ ఫ్లోర్ ఏదైతే ఉంటుంది లులు మాల్ ఫ్లోర్ అనమాట. కిందకి వచ్చేసి మనకి మార్కెట్ ఉంది, విచ్ ఈస్ సూపర్ మార్కెట్. అండ్ ఆల్సో పైన వచ్చేసి వీ హ్యావ్ ఆల్ దిస్ ఫుడ్ కోర్ట్స్ అండ్ ఆల్ దిస్ థింగ్స్. నార్మల్లీ ఏంటంటే మనకి ఇక్కడ ఒక తిరగడానికి హ్యావ్ టు కమ్ అట్ సాటర్డే అండ్ సండే. ఆ టైంకి ఎగ్జాక్ట్లీ ఇస్ ద బెస్ట్ టైం టు కమ్ అండ్ ఎంజాయ్ ఓవర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఆల్. ఇది లాస్ట్ ఫ్లోర్ కాదు యాక్చువల్లీ, ఇక్కడ ఇది ఇంకో ఫ్లోర్ ఉంది ఇక్కడ మనకి. సో ఆ ఫ్లోర్కి పైన వెళ్తున్నాం అన్నమాట మనం ఇక్కడ. దట్ ఈస్ ద గేమింగ్ ఫ్లోర్, ఎస్పెషల్లీ డిజైన్ ఫర్ ద గేమింగ్ అది. అండ్ ఆల్సో కింద వచ్చేసి సినిమా హాల్ అయితే. సో లాస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి అది మూవీస్ అండ్ ఆల్సో మనకి గేమింగ్స్ మ్యాక్సిమం ఇక్కడ ఉంటాయన్నమాట. లేకపోతే మొత్తం గేమింగే ఏమో, మూవీస్ ఉన్నాయేమో తెలియదు. యాక్చువల్లీ మేము చూడలేదు పైన. నార్మల్గా ఏంటంటే మనకి లాస్ట్ ఫ్లోర్ ఏంటంటే ఎస్పెషల్లీ డిజైన్ ఫర్ ద గేమింగ్స్. ఇక్కడ మొత్తం మీరు చూస్తున్నారు కదా గేమింగ్స్ ఏవైతే ఉన్నాయో. ఆల్సో బుక్స్ ఇక్కడ చూస్తున్నారు. ఈ గేమింగ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఇక్కడ దీనికే పరిమితం అయిపోయింది అనమాట మొత్తం ఇక్కడ. అండ్ ఆల్సో దేర్ ఈజ్ రెస్టారెంట్స్ ఓపెన్ టు ఎంజాయ్ ద ఫుడ్. ఇది ద గేమింగ్ సెక్షన్ ఆఫ్ లులు మాల్. మొత్తం వీడియో చాలా పెద్దదైంది. యూ హ్యావ్ టు పేషెన్స్లీ వాచ్ దిస్ వీడియో. కింద సూపర్ మార్కెట్ ఉంది, పైన వచ్చేసి మనకి లాస్ట్ దాకా వచ్చేసామన్నమాట. దిస్ ఈస్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ ద లులు మాల్. అండ్ చూస్తున్నారు మొత్తం గేమ్స్ ఏవైతే ఉన్నాయో. ఇక్కడ బౌలింగ్ ఉంది, దాని తర్వాత వచ్చేసి మనకి చూద్దాము గేమ్స్. క్రికెట్ ఉంటే చాలా మనకి బౌలింగ్ ఎందుకు ఇంకా. అందులో ఉన్న క్రికెట్లో ఉన్న మజా బౌలింగ్లో ఉందా. సో ఇది మొత్తం మీరు చూస్తున్నారు కదా, ఇది గేమింగ్ సెక్షన్. అఫ్కోర్స్ ప్రతి మాల్లో డెఫినెట్లీ గేమింగ్ సెషన్ ఉండేది. ఇది కొంచెం పెద్దగా ఉందన్నమాట గేమింగ్ సెషన్ ఏదైతే ఉందో ఇక్కడ. ఈజ్ ద బిగ్ గేమింగ్. బట్ క్రికెట్ లేకపోతే మజా లేదు, అది అసలు ఆ మజానే లేదు క్రికెట్ లేకపోతే. ఎందుకంటే మనకు అలవాటు కాకపోతే క్రికెట్ మనకి అట్లీస్ట్ మిషన్ క్రికెట్ కూడా లేదు ఇక్కడ. మీరు చూస్తున్నారు కదా, నార్మల్లీ షూటింగ్ గేమ్స్ ఉన్నాయి అండ్ వర్చువల్ గేమ్స్ ఉన్నాయి. తర్వాత కిడ్స్కి హ్యావ్ ద కార్ గేమ్స్ అండ్ ఆల్ ఇక్కడ మనకి. ఇప్పుడు ఇది చాలా ఫెమిలియర్గా ఉంది ఇక్కడ. మీరు చూస్తున్నారు డాషింగ్ కార్ అయితే ఉంది మనకి ఇక్కడ. సో దిస్ ఈస్ ద డాషింగ్ కార్ దట్ వీ హ్యావ్ గాట్. సో ఇది డిఫెండర్ అని డాషింగ్ కార్ ఉంది. అండ్ మనకి ఇది ఒక యూఎఫ్ఓ లాంటిది ఏదో ఫంటూరా, ఆర్గనైజ్డ్ బై ఫంటూరా. అది మిషన్ ఎక్కితే మనం డైరెక్ట్గా స్పేస్కి వెళ్ళి మార్స్లో దిగొచ్చు అనమాట. అది నార్మల్గా ఏంటంటే చిన్నపిల్లలు ఆడుకునే గేమ్లు అనమాట. నార్మల్గా వీడియో కోసం అలా కటా అని ఏదో కొడుతున్నాను పైకి కిందకి. దాని తర్వాత వచ్చేసి మనం షూటింగ్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో నార్మల్గా వర్చువల్గా చూడడానికి బాగుంటాయి. బట్ సమ్ వాట్ ఆఫ్ ఫర్ మీ ఇట్ ఈస్ బోరింగ్ యాక్చువల్లీ. నార్మల్ నేను ఇది పడిపోయిద్ది ఊరిపోయిద్దాం అనుకున్నా, బట్ హౌ ఎవర్ బతికింది. లేకపోతే కొన్ని సామాన్లు తీసుకోవడానికి వచ్చాము. అప్పటికి కింద మాటే ఉంది, పెద్ద మాట ఉంది. ఇట్ ఈస్ ఎస్పెషల్లీ అది డిమార్ట్ లాగా ఉంది అండ్ ఆల్సో రిలయన్స్ లాగా ఉంది. బట్ ఈజ్ అ లులు మాల్ కాబట్టి సమ్ వాట్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇందాక నేను చెప్పాను కదా మీకు, ఒక ఫిష్లో ఒక 50 టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయన్నమాట. చిన్న ఫిష్, పెద్ద ఫిష్ నుంచి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో మనకి
చికెన్లో కానీ రకాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆల్సో మటన్లో కూడా యూ హ్యావ్ పాయ, మటన్ బోటీ, మటన్ చిన్న పేగులు ఏవైతే ఉన్నాయో అవి. అండ్ ఆల్సో మనకి ఇక్కడ మటన్ లెగ్ ఏదైతే ఉందో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెగ్స్ కూడా ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే చిన్న కేజీస్ అండ్ ఆల్సో మనకి గ్రామ్స్తో పాటు ఒక బాక్స్లో అయితే ఇస్తున్నారనమాట. అదంతా మీరు కింద షాపింగ్ చేసి వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్గా ఎంట్రన్స్ అయితే ఎగ్జిట్ కూడా అక్కడే ఉంది. బట్ మీరు పైన రావాలంటే 4 ఫ్లోర్స్ అయితే ఉన్నాయన్నమాట. గేమింగ్ ఫ్లోర్ ఒకటి, ఫుడ్ ఫ్లోర్ ఒకటి, సినిమా ఫ్లోర్ ఒకటి, కింద దాని తర్వాత మొత్తం మాల్స్ ఏవైతే ఉన్నాయో అది షాప్స్ ఆ ఫ్లోర్ ఒకటి అనమాట. సో ఇక్కడ డైరెక్ట్గా మేము వచ్చేసాము. ఇక్కడ లాస్ట్ ఫ్లోర్ అనమాట. ఇది లిఫ్ట్ అయితే ఇక్కడ 2 ఉన్నాయి లిఫ్ట్స్. సో ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ మాల్. పేరెంట్స్తో పాటు వస్తే యూ కెన్ ఎంజాయ్ విత్ యువర్ కిడ్స్ అండ్ ఆల్. అండ్ అలా అయితే బాగుంది మాల్. అండ్ దిస్ ఈస్ మై ఫస్ట్ టైం టు కమ్ ఓవర్ హియర్. అండ్ బాగుంది మాల్. ఇది లులు మాల్. హ్యావ్ టు కమ్ ఎంజాయ్. ఇది లొకేషన్ నేను మీకు పిన్ కామెంట్లో మెన్షన్ చేస్తాను కింద. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ 1 కిలోమీటర్ ఫ్రమ్ ద కేబీహెచ్బి కాలనీ. డైరెక్ట్గా అక్కడ మెట్రో దిగి రావచ్చు. ఇక్కడ మెట్రో లేదు కాబట్టి సందులోనే ఉంది, నేను పెడతాను. సో డూ కమ్ విజిట్, ఎంజాయ్. సో టాప్ ఫ్లోర్ నుంచి గేమింగ్ ఫ్లోర్ నుంచి ఎక్స్కలేటర్ ద్వారా కిందకి మొత్తం షాపింగ్ అయితే అయిపోయింది. కింద సెక్యూరిటీకి మేము కవర్స్ ఇచ్చాము. ఆ కవర్స్ ఏంటంటే మనం ఫస్ట్ బ్లాగ్లో మీకు చూపించాను కదా, ఏవైతే మేము గ్రోసరీస్ అవన్నీ మనం ఖజూరాస్ అవన్నీ కొన్నామో అవన్నీ మీకు అక్కడ కింద సెక్యూరిటీకి ఇచ్చేసి పైన మొత్తం మీరు తిరుగుతూ ఉండొచ్చు అనమాట. వాళ్ళు కూపెన్ ఇస్తారు. ఆ కూపెన్ మీరు వెళ్ళి వాళ్ళకి చూపిస్తే మళ్ళీ రిటర్న్ అది మీకు వచ్చేస్తుంది అనమాట. మీరు అలాగా ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ బ్లాగ్కి రెడీగా ఉండండి.